హాయ్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత మేము ముందుకొస్తున్నాను. లాస్ట్ టైమ్ వీడియో పెట్టాం కదా! ఫుల్ లెంత్ వీడియో పెట్టినప్పటికీ అప్పుడు ఫేస్‌కి, ఇప్పుడు ఫేస్‌కి ఏమన్నా డిఫరెన్స్ కనిపిస్తుందా? మీరే చెప్పాలి. బెటర్ అయ్యానని నేను అనుకుంటున్నా. నేను కమ్యూనిటీ పోస్ట్ పెట్టినప్పుడు చాలామంది అసలు ఎన్నో కమెంట్స్ వచ్చాయండి. నేను అన్నీ చదివాను. కాకపోతే కొన్నిటికే రిప్లై ఇవ్వగలిగాను. అసలు నాకేమైంది, ఏం జరిగిందనేది ప్రీవియస్ వీడియో చూస్తే అసలు హిస్టరీ ఏంటిది అనేది మొత్తం దాంట్లో చెప్పాను. ఆ జబ్బేంటిది, ఎట్లా ఉంటది అనేది. ఒకవేళ కొత్తగా మీరు చూస్తున్నట్టయితే ఒకసారి పాత వీడియో ఉంటది. అది లింక్ ఇస్తాను, మీరు చూడండి. అయితే ఫిబ్రవరిలో నేను ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను కదండీ! హాస్పిటల్ బెడ్ మీద ఉండి పెట్టాను కదా! అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు అప్డేట్ అనేది ఏం చెప్పలేదు. అసలు వీడియోస్ ఏమి తీయలేదు. మీ ముందుకి రాలేదు గూడా. విషయం మీతో పంచుకోవాలని చెప్పి వచ్చాను. ఆ రోజు ఆ పోస్ట్‌కి ఎన్ని కమెంట్స్ వచ్చాయంటే చాలా కమెంట్స్ వచ్చాయి. చాలామంది బ్లెస్సింగ్స్, మీరందరూ నాకు మంచి జరగాలని కోరుకోవడం వల్ల నేను రికవరీ అయ్యి మళ్ళీ మీ ముందుకు రాగలిగానని అనుకుంటున్నా. తర్వాత చాలామంది నన్ను అభిమానించే వాళ్ళు రికరెంట్‌గా షార్ట్స్‌లో కానీ, వీడియోస్‌లో కానీ వస్తుంటాయి కదా! అన్నిట్లో మళ్ళీ అడుగుతున్నారు, ఎలా ఉన్నావు చెప్పు, ఒక అప్డేట్ చెప్పు అని చెప్పేసి అడిగారు. అసలేం జరిగిందో విషయం మీకు చెప్పే ముందు ఒక చిన్నది, మన ఆన్‌లైన్ బిజినెస్ ఉంది గదండీ! గార్డెనింగ్ ప్రొడక్ట్స్‌ది. ఒకసారి ఆ క్లిప్ ఏస్తాను. స్కిప్ జేయకుండా దయచేసి చూడండి. అది 3 ఇయర్స్ క్రితం తీసిన క్లిప్పింగ్ అనమాట. హ్మ్. ఎవరికైనా గార్డెనింగ్ ప్రొడక్ట్స్ కావాలంటే మనది రీచ్ అవ్వచ్చు. మనది ఆ డీటెయిల్స్ అన్నీ దాంట్లో ఉంటాయండి. ఆన్‌లైన్ స్టోర్‌లో అవైలబుల్ ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే వెబ్‌సైట్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు. లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేయొచ్చు. ఇవన్నీ గ్రో బ్యాగ్స్, డిఫరెంట్ వెరైటీస్ అనమాట. ఈ క్వాలిటీ వచ్చేసి 240 జీఎస్ఎం. చాలా డ్యూరబుల్ ఉంటాయి. ఒక 3-5 సంవత్సరాలు అయితే డెఫినెట్లీ ఉంటాయి. స్టిచ్చింగ్ క్వాలిటీ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. డిఫరెంట్ సైజెస్‌లో ఉంటాయి. చిన్న చిన్న పూల మొక్కల నుంచి మనం పెద్దగా పెట్టుకునే పండ్ల మొక్కల వరకు అన్ని సైజెస్ ఉంటాయన్నమాట. చాలా రీజనబుల్ ప్రైస్‌లో ఉంటాయి. మీరు కంపేర్ చేసుకోవచ్చు ఎక్కడైనా. ఇవేమో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ కాంబోస్. ఇవేమో ఆకుకూర విత్తనాల కాంబో 13 వెరైటీస్ వస్తాయి. ఇవేమో కూరగాయలు 10 రకాల విత్తనాలు వస్తాయి. ఇవేమో ఎగ్జాటిక్ కూరగాయలు, రేర్ వెరైటీ విత్తనాలు ఉంటాయన్నమాట. అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్, బయో కంట్రోల్ ఏజెంట్స్, బయో పెస్టిసైడ్స్ అనమాట. ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, వాము, ఎప్సమ్ సాల్ట్, పాసిలోమైసిన్, ఇది నెమటోడ్స్ రాకుండా చేస్తుంది. బవేరియా బ్యాసియన్, ఇది క్యాటర్‌పిల్లర్స్ ఏమన్నా వస్తే ఆ పురుగులు, ఆకులు తినే పురుగులు, కాండం తినే పురుగులు, తొలిచే పురుగులు, అట్లాంటి వాటి మీద ఇది ఫైట్ చేస్తుంది. వైటిసీలియము, మిరపలో వచ్చే తామర తెగులు, జెమినీ వైరస్ అంటాం, అలాంటి తెగుల్ని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. వేరు పురుగులు, చెదలు రాకుండా మెట్రైజం హెల్ప్ చేస్తుంది. కంపోస్ట్ త్వరగా చేసుకోవడానికి, వాసన లేకుండా చేసుకోవడానికి కంపోస్ట్ ఈ ఫామ్లా. ఇవి కోకోపీట్ 1 kg బ్లాక్స్. బయో ఫర్టిలైజర్స్ ఇవన్నీ సాయిల్లో కలుపుకోవచ్చు. ఎప్సమ్ సాల్ట్, సీవీడ్ ఏమో మనం ఫర్టిలైజర్స్గా ఇచ్చుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా అమృతాహార కిట్ అని, ఈ దీంట్లో 19 రకాల ఐటమ్స్ ఉంటాయండి. బయో ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, కంట్రోలింగ్ ఏజెంట్స్, గ్రోత్ ప్రమోటర్స్, ఇంక్లూడింగ్ ఈపీఎన్ఎం, ఎంటమోపాథోజెనిక్ నెమటోడ్స్. ఈ ఒక్క కిట్ ఉంటే మీకు 3 నెలల వరకు వస్తుంది. ఓపెన్ ల్యాండ్లో చేసే వాళ్ళు కూడా ఎకరానికి ఒక 2 కిట్స్ తీసుకుంటే 3 నెలల వరకు బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు అండి. ఇండియా పోస్ట్ ద్వారా షిప్పింగ్ చేస్తాం. ఇవి కావాలంటే మా వెబ్సైట్ విజిట్ చేయండి, లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేసి బుక్ చేసుకోవచ్చు. మన ఆన్లైన్ బిజినెస్ అయితే నడుస్తూనే ఉందండి. నా వైఫ్ వినీత చూసుకుంటుంది అవన్నీ. సో ఎవరికైనా గార్డెనింగ్ మెటీరియల్ కావాలంటే దయచేసి రీచ్ అవుట్ అవ్వండి అండ్ కీప్ సపోర్టింగ్ అస్ లైక్ యూ ఆల్వేస్ డూ. అసలు విషయానికి వస్తే ఏం జరిగిందంటే, నేను అంతకుముందు బయోలాజికల్ ఇంజెక్షన్స్ తీసుకుంటానని చెప్పాను కదా! అప్పుడు 4-5 ఇంజెక్షన్స్ అయిపోయిన తర్వాత 5th ఇంజెక్షన్ అప్పుడు మీకు వీడియో తీసి పెట్టాను అనుకుంటా. తర్వాత 6th ఇంజెక్షన్ కూడా జరిగింది. కాకపోతే స్ట్రాంగ్ స్ట్రక్చర్ ఫామ్ అయిపోయింది పేగుల్లో. స్ట్రక్చర్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక పేగు ఉంటుంది కదా పైపు, ఆ చిన్న పేగులో ఒక చోట ఇట్లా పుండులాగా ఏర్పడి అది మానిపోయి దగ్గరికి వస్తుంది చూడండి, దాన్ని స్ట్రక్చర్ అంటారు. ఆ నారోయింగ్ అవ్వడం అనమాట. అది చాలా స్ట్రాంగ్గా, సాలిడ్గా నారోయింగ్ అయిపోయింది. అండ్ పక్కనున్న పేగు కొంచెం అడ్హెసివ్ కూడా, అంటే అతికింది కూడా. కొంచెం దానివల్ల తినలేకపోయాను, చాలా వీక్ అయిపోయినా. ఇంకా సర్జరీ చేయించుకుంటేనే బాగుంటుంది అని చెప్పి డాక్టర్ అడ్వైస్ చేశారు. ఆ సర్జరీ అసలు అవ్వకూడదు అని చాలా ప్రయత్నం చేశాము, కానీ ఇంక అవ్వలేదు. ఆ సర్జరీ పెయిన్ ఎట్లా ఉంటుందో ఆల్రెడీ నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసిన 2013లో. మళ్ళీ ఆ పెయిన్ అది తెలుసు కాబట్టి నేను అంత దూరం వెళ్ళొద్దు అనుకున్నా, బట్ ఇంకా తప్పలేదు. మీకు కమ్యూనిటీ పోస్ట్ పెట్టిన రోజు ఏంటంటే, నేను సర్జరీ అయిపోయి ఐసీయూ నుంచి వార్డ్కి, అదే రూమ్కి షిఫ్ట్ చేశారు. అప్పుడు తీసిన ఫోటో అనమాట.
ఆ ఫోటో తీసిన ఆ రోజు నుంచి ఐసీయూలో ఉన్నంతసేపు అవి ఇస్తూనే ఉంటారు కదా మనకి పెయిన్ కిల్లర్స్. పెయిన్ అంతగా తెలియలేదనమాట. ఇంకా వార్డ్‌కొచ్చినప్పటి నుంచి పెయిన్ విపరీతంగా ఉంది. ఆపరేషన్ ఎట్లా చేస్తారంటే దీన్ని లాప్రోటోమీ చేసి దీన్ని స్మాల్ బౌల్ రీసెక్షన్ అంటారనమాట. లాప్రోటోమీ అంటే కడుపులో ఇట్లా కోసి మొత్తం ఓపెన్ చేసి పేగులు బయటికి తీసి ఆ ఇన్ఫెక్ట్ అయింది కట్ చేసి చేస్తారనమాట. అయితే నా విషయంలో జరిగిందేంటంటే, జనరల్‌గా జరిగేది ఎట్లా ఉంటదని చెప్పారంటే డాక్టరు, ఆపరేషన్ అది తీసినప్పుడు ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో అది తీసేసి స్టోమా బ్యాగ్ పెడతాను. ఇలియోస్టమీ అంటారు. అదే స్టోమా బ్యాగ్ ఇట్లా బయటికి మోషన్ వస్తదనమాట. పేగు ఎండింగ్ బయటికి పెడతారు. అలా పెడతా అని చెప్పి అన్నారు. సర్జరీ ఆపరేషన్ థియేటర్‌లో కూడా అదే చెప్పారు డాక్టరు. ఫార్చునేట్లీ లోపట సర్జరీ అది ఓపెన్ చేసిన తర్వాత చూస్తే ఒక్క ప్లేస్‌లోనే ఇన్ఫెక్షన్ ఉంది. మిగతా అంతా క్యూర్ అయిపోయిందని అన్నారు. సో, దేవుడి దయ వల్ల ఆ బ్యాగ్ పెట్టకుండా జాయిన్ చేసేసి మళ్ళీ పెట్టారనమాట. ఆ బ్యాగ్ పెట్టుంటే ఇంకొక టార్చర్ ఉండేది. మళ్ళీ రివర్సల్ ఆపరేషన్ ఉంటదట, స్టోమా రివర్సల్. అది చేయించుకోవాల్సి ఉంటది అన్నారు. దేవుడి దయ వల్ల అది తప్పింది. బట్ సర్జరీ అయిన తర్వాత చాలా పెయిన్స్ ఉండే. ఒక వారం రోజుల వరకు హాస్పిటల్‌లో ఫుల్ పెయిన్. ఆ బాడీ అంతా పైపులే. కడుపులో ఇటొక పైపు చేతులకి సరిపోకపోతే, నాకు వెయిన్స్ దొరకకపోతే ఇక్కడ పెట్టారు. అబ్బా! ఇక ఆ పెయిన్స్ చెప్పలేను, వర్ణనాతీతం అనమాట. నేను కొంతమందికి ఆ టైంలో నేను అనుభవించిన పెయిన్ గురించి చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టానేమో బహుశా. కొంతమందితో షేర్ చేసుకున్న ఆ విషయము. అంత పెయిన్ నుంచి బయటపడ్డా. అంతా నేను అనుకోవడం మీ అందరు ప్రే చేయడం వల్ల, మీరందరూ నేను బాగుండాలని కోరుకోవడం వల్లనే నేను రికవర్ అయ్యానని నేను ఫీల్ అవుతున్నా. కోర్స్ డాక్టర్స్ కూడా మంచిగా ట్రీట్మెంట్ చేశారు. దానికి తోడు మన ఈ మీ అందరి ప్రార్థనలు, మీ అందరి ఆశీస్సులు ఉండడం వల్ల కొంచెం బయటపడ్డాను అనుకుంటున్నా. సర్జరీ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత కూడా నా మొహం నేను చూసుకోలేకపోయా. 2024లో ఇదే టైంకి నేను నా వెయిట్ 75 కేజెస్ ఉన్నా అనమాట. 75 కేజీలు ఉన్నా. అప్పుడు నిండుగా ఉండేది మనిషిని చూడడానికి. ఈ 2 ఏళ్ల గ్యాప్లో దాదాపుగా సర్జరీ అయినప్పుడు నా వెయిట్ 55 ఉందన్నమాట. అంటే 20 కేజీలు తగ్గిపోయినా. డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా నా మొహం నేను చూసుకోలేకపోయినా అద్దంలో. పడుకొని లేచి చూస్తే ఆ దిండు మీద మొత్తం నా జుట్టు ఉండేది. జుట్టు మొత్తం రాలిపోయింది, చాలా రాలిపోయింది. ఒక్కసారి ఇట్లా దువ్వినంటే జుట్టు ఇంత వచ్చేది దువ్వెనకి. అంతగా హెయిర్ లాసు, వెయిట్ లాసు, వీక్నెస్ చాలా అనుభవించాను. ఇంకా ఇప్పుడిప్పుడు మంచిగా పోస్ట్ సర్జరీ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మంచిగానే తినగలుగుతున్నా, రికవర్ అవుతున్నా. ఆ వైటల్స్ రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాల్సి ఉంటాయి కదా, అవి కూడా టెస్ట్ చేయించుకుంటే కొంచెం స్టేబుల్గానే ఉంది ప్రస్తుతానికి. సో ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను. నేను కూడా ఉండాలని కోరుకోండి మీరు కూడా. ప్రస్తుతానికైతే నేను బాగున్నానండి. ఈ విషయం చెప్దామని మేము ముందుకు వచ్చా. అసలు నా ఐబీడీ జర్నీ గురించి చెప్పినప్పుడు కొంతమంది నాకు రీచ్ అవుట్ అయ్యారు. ఐబీడీ పేషెంట్స్ ఆల్రెడీ సంబడీ హూ ఈస్ గోయింగ్ త్రూ దిస్, చాలామంది రీచ్ అవుట్ అయ్యారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అనేవి వాళ్ళు షేర్ చేసుకున్నారు. నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకున్నట్టే. ఇంకా అడిగారనమాట, ఇట్లా సిరీస్ చేస్తే బాగుంటుంది, ఎడ్యుకేట్ చేసినట్టు ఉంటుంది. దీని గురించి బయట అవేర్నెస్ లేదు, ఐబీడీ గురించి తెలుగులో అయితే అసలే లేదు. కాబట్టి నువ్వు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి చెప్తే బాగుంటుందని అన్నారు. చేద్దామని నేను అనుకున్నా, యాక్టివ్గా చేయొచ్చు అనుకున్నా. కానీ అప్పుడు ఇంకా ఐ హ్యాడ్ టు గో త్రూ సర్జరీ ముందు పెయిన్ ఒకలా ఉండేది, అదొక నరకం. అది దినదిన గండంలాగా ఉండేది. రోజు మొత్తం పెయిన్ విపరీతంగా అట్లా ఉండేది. సర్జరీ తర్వాత సర్జరీ పెయిన్స్ ఇంకో లెవెల్ అనమాట. ఆ పెయిన్ ఒక రకంగా ఉంటే, ఈ కోస్తారు కదా, సర్జరీ అంటేనే అది కదా, దాన్ని కోసి కుట్టేసి మళ్ళీ పైపులు అవి పెట్టడంతో ఆ పెయిన్ విపరీతంగా ఉండింది అనమాట. అదొక నరకం. అసలు ఈ జబ్బు గురించి, దీని డయాగ్నోసిస్ ఎట్లా చేస్తారు, వీటన్నిటి గురించి వీడియోస్ చేయమని కూడా రిక్వెస్ట్ చేశారు. చేద్దాం ఆలోచిస్తున్నాను నేను కూడా, సిరీస్ చేస్తే బాగుంటుందని. చూద్దాం, మీరందరూ చెప్తే చేస్తా. ఇంతకుముందు మీరు నాకు చెప్పినట్టు విఆర్కే డైట్ కానీ, కాదర్వల్లి గారి డైట్, ఇంకా కొంతమంది మంతెన సత్యనారాయణ గారిని కలవమని చెప్పేసి ఇట్లా న్యాచురల్ డైట్స్ అలాంటివి చెప్పారు. అలాంటివి తీసుకోవచ్చేమో. కానీ నా కేసులో ఏమైందంటే స్ట్రిక్చర్స్ ఆల్రెడీ ఫామ్ అయిపోయాయి. జబ్బు బాగా ముదిరిపోయిందనమాట.
నేను వేరే వేరే డైట్‌లో అయితే నేను ఫాలో లేని పరిస్థితి అనమాట. ఎందుకంటే స్ట్రిక్చర్ ఫార్మ్ అయితే ఫైబర్ ఫుడ్ అస్సలు తినకూడదు. ఆహ్, ఇప్పుడు మిల్లెట్స్ కానీ, ఇంకా వెజిటబుల్ సలాడ్స్ కానీ అలాంటివేమన్నా తినే పరిస్థితే ఉండదు. అది తింటే ఇంకెక్కువ ఫ్లేర్ అప్ ఉన్నది కాస్త ఇంకా హెవీగా అయిపోతదని జెప్పి అవి ఫాలో అవ్వలేకపోయా. బట్ ఇప్పుడున్న కరెంట్ స్టేబుల్ సిట్యుయేషన్‌కి మిల్లెట్స్ జావలాగా చేసుకొని తీసుకోవడము, ప్రోబయాటిక్ లాగా చేసుకొని తీసుకుంటా చూడండి. అట్లాంటివి చేయగలుగుతున్నా. ప్రస్తుతానికి కొంచెం కొంచెం ఫైబర్ అయితే తింటున్నా. మరీ అంత ప్లేట్‌లో పెట్టుకొని పచ్చి కూరగాయలు అవన్నీ అలాంటివైతే తినలేము. ఫ్రూట్స్ కూడా అట్లాంటివి రా ఫ్రూట్స్ తినకపోవడం మంచిదని చెప్పారు. బట్ టాలరేట్ చేయగలిగే అంత క్వాంటిటీలో తీసుకోవచ్చని చెప్పి డాక్టర్ సజెస్ట్ చేశారు. ప్రస్తుతానికి నేనైతే చాలా స్టేబుల్‌గా ఉన్నా. హెల్తీగానే ఉన్నా. రికవరీ ఫేస్‌లో ఉన్నా. రెమిషన్‌లో డీప్ రెమిషన్ అంటారనమాట ప్రస్తుతం ఉన్న కండిషన్‌ని. సో, అట్లా ఉన్నా అనమాట. రెమిషన్, రిలాప్స్ అని ఉంటాయి దీంట్లో. ప్రస్తుతానికైతే మంచిగున్నానండి.